హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మిమ్మల్ని అదే పనిగా ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? ఎందుకు? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? సో, టైమ్ టు టైమ్ ప్రతి వాళ్ళు లైఫ్‌లో కూడా ఇలా ఎవరో ఒక వ్యక్తి ఉంటారండి. వాళ్ళు అదే పనిగా గుర్తు చేసుకుంటుంటారు. దానికి 2 రీజన్స్ ఉంటాయి. అయితే వీళ్ళు వాళ్ళని మిస్ అవ్వడం అయినా, లేకపోతే వీళ్ళు వాళ్ళని హేట్ చేయడం అయినా, సో, ఇలా 2 రీజన్స్ కూడా ఉంటాయి. కొంతమందేంటంటే, ఇష్టంతో గుర్తు చేసుకుంటారు. కొంతమందేంటంటే, తిట్టుకోవడానికి గుర్తు చేసుకుంటుంటారనమాట. ఆర్ వీళ్ళ వల్ల హర్ట్ అయినా సరే గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంటది. సో, అసలు ఇలా ఏ కేటగిరీలో మీకు గుర్తు చేసుకుంటున్నారు? ఆర్ అసలు ఈ వ్యక్తులు ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ ఐకాన్ని క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1. ఎవరైతే ఈ సోడాలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మిమ్మల్ని అదే పనిగా ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరవ్వడానికి అవకాశం ఉంది? ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. తర్వాత అసలు ఎందుకు అనేది చూద్దాం. హ్మ్. సో, ఈ లవర్స్ అనే కార్డ్ వచ్చిందండి. సో, ఓకే. సో, ఈ కార్డ్ చూస్తుంటేనే మీకు అర్థమైపోవాలి వాళ్ళు మీకొక స్పెషల్ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎయిదర్ మీ లవర్ అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అవ్వచ్చు, ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఆర్ మీకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళైనా అవ్వచ్చు. మొత్తానికి ఇలా వీళ్ళకి మీకు ఏంటంటే మంచి కనెక్షన్ ఉందండి. అంటే ఇక్కడ ఇంకొకటి ఆహ్, ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది అంటే ఈవెన్ మీకు ఫ్రెండ్స్‌లో కూడా అంటే బాగా క్లోజ్ అయిన వాళ్ళుంటారు కదా! బాగా అటాచ్‌మెంట్ ఉన్న వాళ్ళుంటారు కదా! సో, వాళ్ళు కూడా అవ్వొచ్చండి. ఓన్లీ లవర్స్ అన్నప్పుడు ఏంటంటే ఒక స్పెసిఫిక్ రిలేషన్‌షిప్‌ని అయితే ఈ కార్డ్ ఇండికేట్ చేయదు. ఏ రిలేషన్‌షిప్ అయినా సరే బాగా అటాచ్‌మెంట్ ఉన్న రిలేషన్‌షిప్ ఆర్ బాగా కనెక్షన్ వీళ్ళకి వాళ్ళకి ఉంటేనే ఇలాంటి కార్డ్ అయితే వస్తుంది. సో, మీకు బాగా అటాచ్ అయిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఆర్ వీళ్ళు అంటే మీకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పొచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే మీకు ఇష్టమైన వాళ్ళే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. సో, అసలు ఎందుకు, ఏంటి అనేదైతే ఇప్పుడు చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఎందుకో కానీ అంటే మీతో సరిగ్గా ఉండట్లేదండి. కొంతకాలం నుంచి వాళ్ళకి వాళ్ళ టెన్షన్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉన్నాయి. మొత్తానికి ఏదైనా సరే వాళ్ళకున్న రీజన్స్ వల్ల మీకు దూరంగా ఉంటున్నారు. మీతో సరిగ్గా ఉండట్లేదు. మీతో సరిగ్గా మాట్లాడట్లేదు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి మీరంటే ఇష్టం లేదు అని కాదు. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని హేట్ చేస్తున్నారని కూడా కాదండి. వాళ్ళకున్న టెన్షన్స్ అలాంటివి. అది మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. బట్ వాళ్ళేంటంటే మిమ్మల్ని హేట్ చేస్తూ లేకపోతే మిమ్మల్ని ఇంటెన్షనల్‌గా దూరం పెట్టాలి అని మాత్రం వాళ్ళు అనుకోవట్లేదు. కేవలం వాళ్ళకి సిట్యుయేషన్స్ అలా వచ్చాయి. వాళ్ళ పాస్ట్ ఏదో కానీ వాళ్ళని హాంట్ చేస్తుందండి. వాళ్ళని రెస్ట్‌లెస్ చేస్తుంది అని చెప్పొచ్చు. మొత్తానికి ఇది మీరు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది మీకే తెలియాలి. బట్ మీరు ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా సరే మీరంటే మాత్రం వాళ్ళకి హేట్రెడ్ లేదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీతో ఉన్న రిలేషన్‌షిప్ ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌గానే ఉండాలి. ఇది బ్రేక్ అవ్వకూడదు ఆర్ కట్ అవ్వకూడదు అనేది వాళ్ళ ఒరిజినల్ ఇంటెన్షన్ అండి. బట్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించడం, లేకపోతే వాళ్ళెందుకో మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టుగా ఆర్ ఇగో చూపిస్తున్నట్టుగా, యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా మీకు అనిపించడం, ఇలాంటివైతే జరిగాయి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు పడుతున్న స్ట్రెస్ అండి. వాళ్ళ స్ట్రెస్ వల్ల అక్కడ వాళ్ళకి ఎవరు దొరకకపోయేసరికి ఆర్ వాళ్ళకేంటంటే ఎవరు అంటే
అది అర్థం చేసుకోకపోయేసరికి మీ మీద వాళ్ళు చూపించడం అలాంటివి చేసినట్టున్నారు. సో, దాంతోనేంటంటే ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ వ్యక్తులేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కాకపోతే అది మీకు అంటే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ మీకొక పాజిటివ్ పర్సన్‌లా కనిపించట్లేదు. వాళ్ళలోని ఏవో నెగెటివ్ ట్రైట్స్ మీకు కనిపిస్తున్నాయి. సో, దానివల్ల మీరేమనుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి ఇంతే, వీళ్ళేంటంటే ఒరిజినల్‌గానే టాక్సిక్, లేకపోతే వీళ్ళు ఎప్పటికీ మనల్ని అర్థం చేసుకోరు అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళ పెయిన్‌కి వాళ్ళు అంటే మిమ్మల్ని హర్ట్ చేయడం అయితే నిజమే. అండ్ వాళ్ళ బిహేవియర్ కూడా కొంచెం అలా డామినేటింగ్‌గా ఉండడం కూడా నిజమే. దాని అర్థం ఏంటంటే వాళ్ళు అది కాదండి ఒరిజినల్‌గా. వాళ్ళేంటంటే మీ నుంచయితే మాత్రం లవ్‌నే కోరుకున్నారు. మీతో రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వాలనే కోరుకున్నారు. అంటే అది మాత్రం జెన్యూన్‌గానే అనుకున్నారు. బట్ సిట్యుయేషన్స్ అలా వచ్చాయి. మేబీ అదేంటంటే వాళ్ళ కర్మ అని చెప్పొచ్చు. సో, దీనివల్ల కూడా వాళ్ళేంటంటే ఇప్పుడు థింగ్స్ రైట్ చేద్దాం అనుకున్నా సరే ఎందుకో చేయలేకపోతున్నారండి. మీ పరంగా వాళ్ళు ఏదైనా ఒక యాక్షన్ తీసుకుందాం, లేకపోతే మీకు అర్థమయ్యేలా చేద్దాం అనుకున్నా సరే అది వాళ్ళ చేతుల్లో లేదు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి మీరంటే ఇష్టం లేదని కాదు, వాళ్ళు మిమ్మల్ని హేట్ చేస్తున్నారని కూడా కాదు. అంటే పరిస్థితులు అలా వచ్చాయి అంతే. వాళ్ళ చేతుల్లో ఏదీ లేదు. జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని ఎలాగా సరిదిద్దుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఈవెన్ సరిదిద్దుకుందాం అనుకున్నా సరే అదెక్కడ బ్యాక్ ఫైర్ అవుతుందో, లేకపోతే వీళ్ళు అనవసరంగా మీకు ఒక నెగెటివ్ వేలో కనిపిస్తారేమో, మరి కొంచెం ఇది దూరం పెరుగుతుందేమో అని ఆ ఫీలింగ్‌తోని వాళ్ళేంటంటే ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకున్నా ఎలా చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మీకు ఒకవేళ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ ఉంటే కొంచెం ఎలా ఉంది అంటే కంట్రోలింగ్‌లా అనిపిస్తుంది. వాళ్ళ బిహేవియర్ మీకు వియర్డ్‌గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తున్నారు. ఒకసారి మంచిగా ఉన్నట్టు అనిపిస్తే, ఒకసారి బాగా కంట్రోలింగ్‌లా అనిపిస్తుంది. సో, దీనికి రీజన్ మీరేమనుకుంటున్నారు అంటే, ఇంకేదో వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఉన్నాయి కావాలా అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఉన్నమాట నిజమే కానీ, ఇప్పుడు వాళ్ళు దానికోసం ఆలోచించట్లేదు. మీకోసం ఆలోచిస్తున్నారు. ఈ జరిగిన రాంగ్‌ని ఎలా రైట్ చేయాలి అని థింక్ చేస్తున్నారు. ఒకవేళ కానీ నేను చెప్పిన సిట్యుయేషన్స్ మీకు రెజొనేట్ అయితే డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఆలోచనలైతే మాత్రం చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అంటే మీ విషయంలోని వాళ్ళు కొన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది అర్థం కాక సతమతం అవుతున్నారు అని చెప్పొచ్చు. దానికేమైనా ఛాన్స్ ఉందా అని కూడా ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే అంత ఈజీ కాదు ఛాన్స్ తీసుకోవడం. ఈ వ్యక్తులేంటంటే ఎగ్జాస్ట్ అయిపోయారింక. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు అదర్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం, ఆ ఛాలెంజెస్ వల్ల అంటే మీ మీద కూడా అది చూపించుకోవడం ఇవన్నీ జరిగాయి కదా! సో, ఇంక వాళ్ళకేమనిపిస్తుంది అంటే థింగ్స్ బెటర్ అవుతాయి, లేకపోతే ఈ సిట్యుయేషన్స్ నార్మల్ అవుతాయి అని అనిపించట్లేదు. వాళ్ళకేమనిపిస్తుంది అంటే మీ దగ్గర ఆల్రెడీ వాళ్ళొక బ్యాడ్ పర్సన్‌లా పోర్ట్రే అయిపోయారు. అండ్ ఈవెన్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు కూడా మీరు ఫీల్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకేం అర్థం అవ్వట్లేదు. బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు. ఏం చేయాలో తెలియక. బట్ డెఫినిట్‌గా ఏదో ఒక స్టెప్ అయితే తీసుకోవాలనే ఉంది. కాకపోతే ఏ స్టెప్ తీసుకున్నా సరే మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. మళ్ళీ కూడా ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతదేమో అనే భయం వల్ల వాళ్ళేంటంటే ఆగిపోతున్నారండి. వాళ్ళని వాళ్ళేంటంటే పుష్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఇప్పటికే వాళ్ళు చేసిన పనులు అంటే వాళ్ళ ఆలోచనల వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు కూడా ఏంటంటే, మీకు అవి వేరేగా అర్థం అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు ఒక సిట్యుయేషన్‌లో ఉంటే, ఆ సిట్యుయేషన్ మీకు ఇంకోలా కనిపించడం కానీ, ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళకి హోప్ లేదండి. బెటర్ అవుతది సిట్యుయేషన్ అని. బట్ వాళ్ళ సైడ్ నుంచి మాత్రం మీ పరంగా ఆ లవ్ అయితే ఉంది. మీరు అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళకి నిజంగానే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మీతో మాట్లాడాలి అని ఉంది కానీ, మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. మళ్ళీ సిట్యుయేషన్స్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతాయనే భయం కూడా ఉందండి. సో, ఇదేంటంటే వాళ్ళు మారడానికి కొంత టైం పడుతుంది. బట్ ఆలోచనలు మాత్రం మీకోసమే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారండి వాళ్ళ యాక్షన్స్‌కి. పాస్ట్‌లో మేబీ వాళ్ళేంటంటే మీ మీద అలాగా అంటే చూపించుకోకుండా ఉండాల్సింది. వాళ్ళకున్న వేరే టెన్షన్స్ కానీ, వేరే ప్రాబ్లమ్స్ కానీ అవి అంటే మీ మీద వాళ్ళు చూపించుకున్నారు అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉందండి. సో, వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని అలా కంట్రోల్ చేయకుండా అంటే మీకు కొంత ఫ్రీడమ్ ఇవ్వాల్సిందేమో అనే ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉంది. ఈ సిట్యుయేషన్ పరంగా ఎవరు కూడా ఏం చేయలేరండి ఇంకా. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. కొంత బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ ఒక్కటండి ఈ సిట్యుయేషన్‌లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. జనరల్‌గా కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేసినప్పుడు మీకు ఇది కరెక్ట్ కాదు. లేకపోతే అసలు
మనం ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాం? మన గట్ ఫీలింగ్ ఇలా ఎందుకు చెప్తుంది అని అనిపిస్తూ ఉంటది. అంటే కొంత కంఫర్టింగ్‌గా ఉండదనమాట. మీరు అంటే మైండ్‌తో థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత మీరు రిలాక్స్డ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒక యాంగిల్‌లో చూస్తారు కదా! సో, మీకు ఆ కంఫర్ట్ అనేది దొరుకుతుంది. బట్ ఇంట్యూషన్ ఏంటంటే మీకు కంఫర్ట్ ఇవ్వదు. కానీ మిమ్మల్ని ఒక రైట్ పాత్‌లో మాత్రం పెడుతుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇక్కడ ఫస్ట్ మీ ఫీలింగ్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలండి. మీ మైండ్ అండ్ హార్ట్‌కి మధ్యలో బ్యాలెన్స్ అవసరం. ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తి కోసం అప్పుడే పాజిటివ్‌గా ఆలోచిస్తున్నా, అప్పుడే మళ్ళీ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీకు కూడా అంటే ఎలా అనిపిస్తుంది అంటే అసలు మీరు ఈ వ్యక్తి పరంగా ఆలోచిస్తుంది రైటేనా? అసలు వీళ్ళు అలాంటి వాళ్ళేనా? లేకపోతే మీరు అనుకున్న టైప్ కాదా? ఇంకా ఈ సిట్యుయేషన్‌కి ఏమైనా డీప్‌గా ఉందా? అని ఇలా ఏంటంటే మీలో మీరే కొంత డౌట్స్ పెట్టుకుంటున్నారండి. మీకైతే ఈ సిట్యుయేషన్ పరంగా క్లారిటీ లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం. ఈ వ్యక్తితోని మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే డెఫినిట్‌గా వాళ్ళు కూడా ఓపెన్ అప్ అవుతారండి. బట్ మీరేంటంటే ఈ వ్యక్తికి ఆ హ్యాండ్ కానీ ఆఫర్ చేయకపోతే వాళ్ళు కూడా మాట్లాడే అంత ధైర్యం చేయలేరండి. ఈవెన్ వాళ్ళు అంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళెందుకు ఈ దూరం పెరుగుతుంది, అనవసరంగా ఈ గొడవలు అన్నా సరే మీరేంటంటే వాళ్ళ ఒపీనియన్‌కి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలండి. వాళ్ళు నిజంగానే టైమ్ అండ్ స్పేస్ కోరుకుంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏం చేయలేక డెఫినిట్‌గా అది మీరివ్వాలి. బట్ వాళ్ళేంటంటే మీరు మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళకి మీరేంటంటే అర్థం చేసుకున్నారు, మీరున్నారు అనే ధైర్యం కానీ, ఆ భరోసా కానీ ఇవ్వాల్సుంటుందండి. అలా అని చెప్పి అంటే మీరు తొందరపడిపోయి వెంటనే ఈ వ్యక్తికి అంటే కొన్ని డెసిషన్స్ తీసుకోమని, లేకపోతే కొంత చాయిసెస్ చేసుకోమని, లేకపోతే ఇలా ఉండమని, అలా ఉండమని, లేకపోతే వీళ్ళ ఒపీనియన్ ఏంటి చెప్పమని ఇలాగ ఫోర్స్ చేయకుండా థింగ్స్‌నేంటంటే స్లోగా తీసుకువెళ్ళండి. వాళ్ళసలు ఏం చెప్తారు? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళు ఎంతవరకు వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చెయ్యాలి అనుకుంటున్నారు మీకోసం? ఇవి చూసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ వ్యక్తులైతే మీకోసమే థింక్ చేస్తున్నారు. అండ్ మీ విషయంలోని వాళ్ళేంటంటే చేసింది అర్థం చేసుకున్నారండి. కాకపోతే వాళ్ళకి డౌట్ ఏంటంటే ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ ప్రోగ్రెస్ అయినా సరే మీరేమైనా సరే పాతవన్నీ గుర్తు చేసుకొని వీళ్ళని సతాయించడం కానీ, లేకపోతే వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పి వాళ్ళకి అంటే మీరేమైనా సరే ఇబ్బంది పెట్టడం కానీ చేస్తారు అనే ఆలోచనలు కూడా ఉన్నాయి. మీ విషయంలో వాళ్ళు ఇష్టపడుతుంది ఎంత నిజమో, వాళ్ళకి మీరు కావాలి అనుకుంటుంది ఎంత నిజమో, దాని పరంగా వాళ్ళు ప్లాన్స్ చేసుకుంటుంది ఎంత నిజమో, ఈ భయాలు ఉండడం కూడా అంతే నిజమండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండీ! ఇది మీకు రైట్ టైమ్‌లా అనిపిస్తే మీరు ముందుకు వెళ్ళండి. లేదు ఇది రైట్ టైమ్‌లా మాకు అనిపించట్లేదు. ఎందుకంటే వ్యక్తి ఇంటెన్షన్స్ ఇంకా మాకు క్లియర్‌గా తెలియలేదు. వాళ్ళేమైనా ఓపెన్ అప్ అయితేనే మేము ఓపెన్ అప్ అవుతాం అనుకుంటే అది మీ ఇష్టం అనమాట. ఏదైనా సరే స్లో డౌన్ అవుతూ కొన్ని డెసిషన్స్ తీసుకుంటే మంచిది. అండ్ ఇంకొకటండి సిట్యుయేషన్స్‌ని ఏంటంటే జస్ట్ పైపైన చూడొద్దు. డీప్ డౌన్ అనాలిసిస్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు చూసేదానికి అక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. అప్పుడు మీకు అది తెలీదు. బట్ తర్వాత డెఫినిట్‌గా తెలుస్తుంది. అది తెలిసేసరికి లేట్ అవ్వకూడదు అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మిమ్మల్ని అదే పనిగా ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? ఈ వ్యక్తులు ఎవరు అవ్వడానికి అవకాశం ఉంది? ఏంటి? తర్వాత ఎందుకు అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. సో, ఇక్కడ ఒకటండి ఈ వ్యక్తి చాలా వరకు ఒక మేల్ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఫీమేల్ కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తులు చాలా మెచ్యూర్ పర్సన్స్ అంటండి. మరీ చైల్డిష్‌గా థింక్ చేసి అంటే సెల్ఫిష్‌గా బిహేవ్ చేసి ఆ టైప్ కాదు. కాకపోతే ఈ వ్యక్తుల మాటలు ఎలా ఉంటాయి అంటే కొంచెం రూడ్‌గా ఉంటాయండి. మాట్లాడేవేంటంటే ఆనెస్ట్‌గానే ఉంటాయి. అంటే ముందొక మాట, వెనకొక మాట ఆ టైప్ కాదు కానీ, మాట్లాడే మాటలు మనుషులకేంటంటే హర్ట్ చేస్తాయి కావాలా, లేకపోతే దానివల్ల వాళ్ళు అంటే పెయిన్ ఫీల్ అవుతారు కావాలా, ఇలాంటి ఆలోచనలు ఉండవండి వీళ్ళకి. మనం సిన్సియర్‌గా మాట్లాడాలి. మనం ఓపెన్‌గా మాట్లాడాలి అనే ఆ మైండ్ సెట్. దానివల్ల ఎదుటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళకి అదేమనిపిస్తుంది, ఇవేం అవసరం లేదనమాట. వీళ్ళు చెప్పాలనుకుంటుంది చెప్పేస్తారు. అండ్ అది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, మేము ఒక సిన్సియర్ పర్సన్స్, మేము ఆనెస్ట్. అందుకే మేమేంటంటే ఇలా ఓపెన్‌గా చెప్పాం. అది వాళ్ళు తీసుకుంటారో, తీసుకోరో, వాళ్ళకి అది అర్థమవుతుందో లేదో వాళ్ళిష్టం అనుకునే ఆ టైప్ మెంటాలిటీ అనమాట. సో, ఇలాంటి వ్యక్తి ఏంటంటే మీకోసం గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పొచ్చండి.
ఈ వ్యక్తి చెప్పాను కదా! ఎవరైనా అవ్వచ్చు. మీ ఇంట్లో ఒక బ్రదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు, అంకుల్స్ ఎవరైనా అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, మెంటర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అలానే ఇక్కడ లేడీస్ అయినా అంతే. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మాత్రం మీ విషయంలోనేంటంటే పర్సనల్‌గా టాక్సిక్ కాదు. లైక్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇలా చెప్తున్నప్పుడు వీళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి. వీళ్ళు రాంగ్. లేకపోతే వీళ్ళు కావాలనే మనల్ని అంటే కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు అనే ఆ ఫీలింగ్ కానీ, ఆ వైబ్స్ కానీ ఇస్తుంటారు. బట్ ఒరిజినల్‌గా వాళ్ళది కాదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, ఈ వ్యక్తులు ఒక రాంగ్ పాత్‌లోకి వెళ్ళకూడదు. లేకపోతే వీళ్ళేంటంటే రాంగ్‌గా ఏది అనుకోకూడదు. లేకపోతే రాంగ్‌గా చేయకూడదు. వీళ్ళేంటంటే చాలా ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేస్తున్నారు. మనం గైడ్ చేస్తే కొంత మారుతారు అనుకోని ఆ టైప్‌గా థింక్ చేసే వ్యక్తులండి. అంటే వీళ్ళ మెంటాలిటీ అలాంటిది. వీళ్ళు యాక్చువల్‌గా ఏంటంటే మీరు టాక్సిక్ అని అనుకోరు. అలా అని చెప్పి వాళ్ళు టాక్సిక్ కాదు. కాకపోతే వాళ్ళేమనుకుంటారు అంటే మిమ్మల్ని ఒక కరెక్ట్ వేలో పెట్టాలి అని అనుకోని కొంత డిమాండింగ్‌లా ఉంటారు. బట్ ఒరిజినల్‌గా అయితే అది కాదు. అంతే. సో, చూద్దాం అసలు ఎందుకు ఈ వ్యక్తులు మిమ్మల్ని అదే పనిగా గుర్తు చేసుకుంటున్నారో, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది. సో, ఈ వ్యక్తులు ఏంటంటే ఒకటండి మీతో ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి క్లారిటీ లేదండి. మీరెలాంటి వ్యక్తి, ఏంటి, లేకపోతే మీరు ఎలా ఉంటారు, మీతో ట్రావెల్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, ఇవేం వాళ్ళకి తెలీదండి. అంటే మీరనుకోవచ్చు మరి అంత మెచ్యూర్ పర్సన్‌కి అవన్నీ తెలియకపోవడం ఏంటి అని. సో, వాళ్ళేంటంటే అవన్నీ తెలుసుకోలేదండి. జస్ట్ నార్మల్‌గా రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారంతే. ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయని. బట్ అప్పుడు వాళ్ళకి తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అంటే ఇదొక హ్యాపీ ఎండింగ్ అవ్వాలి, లేకపోతే రిలేషన్‌షిప్ ఇలా బెటర్‌గానే వెళ్ళాలి అని కూడా ఏం అనుకోలేదండి. వాళ్ళెలా అనుకున్నారు అంటే, ఓకే. ఈ వ్యక్తి ఎలా ఉంటారో ఏంటో చూద్దాం. వీళ్ళతో ట్రావెల్ అయితేనే కదా మనకు తెలుస్తుంది అని ఈ మైండ్ సెట్ అండి. సో, ఇలా ఏంటంటే వీళ్ళు రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. సో, ఈ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైందేంటంటే, ఈ రిలేషన్‌షిప్ వాళ్ళనుకున్నంత సింపుల్ కాదు. చాలా అడ్వెంచరస్. మీరు ఆల్రెడీ నేను చెప్పాను కదండీ! వాళ్ళు మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి మిమ్మల్ని ఏమనుకున్నారు అంటే ఇమ్మెచ్యూర్ అనుకున్నారనమాట. సో, ఇలా ఇమ్మెచ్యూర్ అనుకోవడం వల్ల వాళ్ళెలా ఫీల్ అయ్యారు అంటే ఇంకా ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. వీళ్ళతో అయితే రిస్క్ తీసుకోవాల్సిందే. లేకపోతే వీళ్ళతో అడ్వెంచర్ చేయాల్సిందే అనే ఆ ఫీలింగ్ వాళ్ళకొచ్చేసిందండి. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళకేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ భయం వేస్తున్నా, కొన్ని సిట్యుయేషన్స్‌లోని అంటే మీరిదే అని తెలుస్తున్నా సరే వాళ్ళు అంటే ఆ స్టెప్ తీసుకోవాలి. ఇంక తప్పదు అని అనుకోని స్టెప్ తీసుకోవడం జరిగింది. బట్ వాళ్ళేంటంటే మీ విషయంలో ఎప్పుడూ ఏది కూడా కాన్ఫిడెంట్‌గా చేయలేకపోయారండి. లేకపోతే కాన్ఫిడెంట్‌గా మీరు ఇదే అని చెప్పి అనుకోలేకపోయారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపించారు. మొత్తానికి ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపించడం లేకపోతే మీతోని అంటే ఎవ్రీడే కూడా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా వాళ్ళకేం అర్థం కాలేదు. అండ్ ఈవెన్ వాళ్ళేంటంటే ఇప్పుడు కూడా ఆ కేయోటిక్ సిట్యుయేషన్స్‌ని ఫీల్ అవుతున్నారండి. ఇదేంటంటే వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరసలు మారుతారా? మీ వల్ల అంటే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుందా? అసలు ఇదొక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వొచ్చా? అంటే ఆ వేలో ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చా అని వాళ్ళ ఆలోచనలండి. యాక్చువల్‌గా ఏంటంటే ఈ వ్యక్తికి మిమ్మల్ని కట్ చేయాలి అని లేదు. వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టాలి అనుకోవట్లేదు కానీ వాళ్ళకి మీకు మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అంటే రిలేషన్‌షిప్ ఫోర్స్‌డ్‌గా కట్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. ఏదో ఒక ఎక్స్‌టర్నల్ ప్రెషర్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఇది యూనివర్స్ ఒక కాల్ ఇస్తున్నట్టే ఏదైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మీతో ఉన్న సిట్యుయేషన్స్ ఎందుకో కానీ బెటర్‌గా లేకపోవడం, ఎవ్రీడే కూడా వాళ్ళకొక ఛాలెంజ్‌లా అనిపించడం. ఇదేంటంటే రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదనమాట. ఇది ఎక్కడా కూడా వాళ్ళకి బెటర్ అవుతుంది అనే ఆ వైబ్స్ రావట్లేదు. వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు థింగ్స్ బెటర్ అవ్వాలి. అంటే పాస్ట్ కంటే ఆర్ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న దానికంటే కూడా ఫ్యూచర్ బావుంటే చాలు అనేదే వాళ్ళ ఆలోచన. అండ్ వాళ్ళేంటంటే మీరు అలా వాళ్ళ లైఫ్‌లోకి ఆ హార్మోనీ తెస్తారేమో, లేకపోతే ఆ స్టెబిలిటీ తెస్తారేమో అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆర్ చూస్తున్నారు అవుతదేమో అని. బట్ ఇక్కడ వాళ్ళకేంటంటే వర్కౌట్ అవుతది అని అనిపించట్లే. ఈవెన్ వాళ్ళు ఏదైనా ఒక స్టెప్ తీసుకుందాము, పోనీ వాళ్ళే ఏదైనా ఇనిషియేట్ చేద్దాము అని అనుకున్నా సరే, అవుతది అని వాళ్ళు అనుకోవట్లేదండి.
ఇంకొంచెం ఇది ఎక్కువైపోతదనే అనిపిస్తుంది. మనుషులేంటంటే బాగా డిప్రెస్ అవుతున్నారు. అండ్ దీనివల్ల వాళ్ళు టైమ్ టు టైమ్ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ కన్సర్న్ కూడా ఉంది. ఇది ఏ రోజు బెటర్ అవుతుంది? అసలు అవుతుందా లేదా? దీనివల్ల వీళ్ళ మెంటల్ స్టేట్ ఎలా అయిపోతుంది? ఇలా అసలు తట్టుకోలేకపోతున్నారండి ఈ వ్యక్తులైతే మాత్రం. వాళ్ళకి ఏదోలాగా అనిపిస్తుంది ఈ సిట్యుయేషను. అసలు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. ఈవెన్ వాళ్ళ దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. వాళ్ళ క్వెషన్స్‌కి వాళ్ళ దగ్గరే ఆన్సర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఒక మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి వాళ్ళకి తెలుసండి. కాకపోతే అది తెలిసినా సరే వాళ్ళకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా చేంజెస్ తీసుకురావాలో అర్థం కావట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే చేంజెస్ అవసరం అండి. బట్ ఆ చేంజ్ ఎలా వస్తుంది అంటే వాళ్ళకి కూడా తెలీదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి పోనీ ఎఫర్ట్స్ పెడదాము, ఏదైనా ప్రయత్నం చేద్దాము అంటే ఏ రోజు ఏమవుతుందో, ఈ రిలేషన్‌షిప్ ఏ రోజైనా డిజాస్టరే అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిక్కడ అది ఫీల్ అవుతున్నారు. కేయోస్ అనేవి, ఆ డిస్టర్బెన్సెస్ అనేవి ఫ్యూచర్‌లో ఇది ఎక్కువ అవుతుందనే అనిపిస్తుంది కానీ తక్కువ అవుతది అని అనిపించట్లేదు వాళ్ళకి. ప్రయత్నాలైతే చేయాలనుంది. కానీ ప్రయత్నం చేసినా ఫలించదు అనేది వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్ అండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఇంక అనుకుంటున్నారు. అంటే ఇది మీరు ఇంటెన్షనల్‌గా చేస్తుంది ఈ రిలేషన్‌షిప్‌లోకి కేయోస్ అనేవి మీ వల్ల వస్తున్నాయని వాళ్ళు అనుకోవట్లేదు కానీ, సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఇద్దరిని కలిసి ఉండకుండా చేస్తున్నాయని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారండి. ఈవెన్ వీళ్ళు ఏమైనా చేసినా సరే అది వీళ్ళ ఫేవర్‌లో టర్న్ అవ్వట్లేదు అని కూడా చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. అలా అని చెప్పి మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మీరే సైలెంట్ అయిపోయారు అని వాళ్ళెక్కడా అనుకోవట్లేదు. కాకపోతే సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. మేబీ ఇద్దరు కలవడానికి యూనివర్స్ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. ఏదైనా సరే వాళ్ళందుకే అసలు ఎఫర్ట్స్ పెట్టాలా? వద్దా? అని కూడా ఆలోచనలో పడిపోయారు. ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత వర్కౌట్ అయితే పర్వాలేదు. అవ్వకపోతే ఏం చేస్తారు? సో, దానికి ఈ వ్యక్తులేంటంటే ఆన్సర్స్ వెతుకుతున్నారనమాట. దానివల్లే వాళ్ళెక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. అండ్ మీకోసం అదే పనిగా ఆలోచిస్తున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళింతవరకు చూసిన వ్యక్తి ఏంటి? ఇప్పుడు చూస్తున్న వ్యక్తి ఏంటి? ఫ్యూచర్‌లో అసలు ఈ వ్యక్తి ఎలా మారడానికి అవకాశం ఉంది అని ఇలా రాత్రి పగలు ఆలోచనలు ఎక్కువైపోయాయండి ఈ వ్యక్తికైతే. దానివల్ల వాళ్ళకేంటంటే ఆ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నీ వస్తున్నాయి. ప్రాపర్‌గా నిద్ర ఉండట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యక్తి ఏంటంటే కొంత స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరు కూడా ఏంటంటే కొన్ని థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకుంటున్నారండి. మీకు మీరు కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ వ్యక్తికే అనుకున్నాను కానీ మీకు కూడా మూడ్ స్వింగ్స్ రావడం, లేకపోతే మీరు కూడా కొంత అంటే డిప్రెషన్‌లా ఫీల్ అవ్వడం, థింగ్స్ ఏంటి ఇలా చేంజ్ అయిపోయాయి, అసలు ఇవి బెటర్ అవుతాయి అనుకోని ఆలోచించడం, దీని పరంగా మీరు రకరకాల ప్లాన్స్ వేయడం, ఇలా చేస్తే బావుంటుందేమో, అలా చేస్తే బావుంటుందేమో, ఈ సిట్యుయేషన్ బెటర్ అవుతుందేమో, లేకపోతే మీరు ఈ స్టెప్ తీసుకుంటే ఏమైనా మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయేమో అని అలా అంటే రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, అలా రకరకాల ఆలోచనలేం వద్దండి. రకరకాలుగా మీరు చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. ఏదో ఒక్కటే ఆలోచించండి. బట్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, మీకెంతవరకు ఉపయోగపడుతున్న విషయాలున్నాయో వాటిని హోల్డ్ చేయండి. బట్ అవసరం లేని విషయాల్ని విడిచిపెట్టండి అని చెప్తుంది. మీరేంటంటే కొన్ని విషయాలను అలా పట్టుకొని వేలాడుతున్నారంటండి. వాటిని విడిచిపెట్టి మీరు ముందుకు వెళ్తే తప్ప ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవ్వదండి. క్లియర్‌గా రిలేషన్‌షిప్‌లోనేంటంటే బ్లాకేజెస్ ఉన్నాయి. ఈ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవ్వాలి అంటే మీరు కొన్ని విషయాల్ని చూసి చూడనట్టు విడిచిపెట్టాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ బ్లాకేజెస్ కూడా కార్మిక్ సిట్యుయేషన్ అని అనిపిస్తుందండి నాకైతే మాత్రం. చాలా వరకు మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే డెఫినెట్‌గా మీరైతే మాత్రం ఈ రోజు నుంచైనా మీ ఆలోచన విధానం మార్చుకోవాలండి. అంటే ఈ వ్యక్తి మీద ప్రెషర్ పెట్టడం కాదు. ఆర్ ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే రకరకాల ప్లాన్స్ వేయడం కాదు. ఏదో ఒక ప్లాన్‌కే స్టిక్ అవ్వండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అది ఫెయిల్ అయితే అప్పుడు ఇంకొకటి ఏదో ఆలోచించండి. కానీ అన్నీ ఒకేసారి థింక్ చేసి ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అనేలా ఆ మైండ్‌సెట్ అయితే వద్దండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని అంటే ఫోర్స్ చేస్తున్నాయి. అవి విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది అంటే వాటిని విడిచిపెట్టడానికే ట్రై చేయండి. సో దట్ థింగ్స్ బెటర్ అవుతాయి. ఇదైతే టైం కాదండి. బట్ అలా అని చెప్పి టైం అన్ని రోజులు ఇలానే ఉండదు. థింగ్స్ బెటర్ అవుతాయి. అండ్ ఆ వ్యక్తి కూడా మీకోసం ఆలోచించి వాళ్ళు కూడా అంటే కొంత సఫర్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక. సో వెయిట్ చేయండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు.
మిమ్మల్ని అదే పనిగా ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరు అవ్వడానికి అవకాశం ఉంది? ఫస్ట్ అయితే అది చూద్దాం. తర్వాత ఎందుకు అనేది చూద్దాం. హ్మ్. సో, ఈ వ్యక్తి నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పొచ్చండి. ఆర్ మీకు ఈ వ్యక్తి అంటే చాలా రెస్పెక్ట్ ఉంది అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో మీరు అందరికంటే కూడా ఈ వ్యక్తికి ఎక్కువ వాల్యూ ఇచ్చుకొని, వాళ్ళ ట్రూ వర్త్ ఏంటో మీకు అర్థమైంది అని చెప్పొచ్చు. ఇలా నాకేంటంటే రకరకాల వైబ్స్ వస్తున్నాయండి. నేనెందుకంటే అంటే ఇలా మీరు రెస్పెక్ట్ ఇచ్చిన వ్యక్తి లేకపోతే మీరు వీళ్ళతో ఇలా ఉన్నారు అని చెప్తాను. సో దట్ మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఎవరితో అయినా ఫేస్ చేసినా, లేకపోతే నేను చెప్పేది మీకు కనెక్ట్ అవుతున్నా ఎవరో ఒక వ్యక్తి మైండ్‌లోకి వస్తారు కదా! సో వాళ్ళే అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఈ కార్డ్ ప్రకారం నాకు అర్థమైందేంటంటే వీళ్ళు అంటే మీకు ఒక ఫ్రెండ్ లేకపోతే ఒక లవర్, ఒక రిలేషన్‌షిప్ అని కాదు. లేకపోతే వీళ్ళతో మీకొక కనెక్షన్ ఉందని కాదు కానీ, ఈ వ్యక్తి అంటే మీకు చాలా రెస్పెక్ట్ ఉంది. అండ్ వీళ్ళకి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ లైఫ్‌లో అంటే ప్రయారిటీస్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పొచ్చండి. అలా నాకేమనిపిస్తుందంటే, వీళ్ళకి మీకు ఉన్న ఆ కనెక్షన్ చాలా జెన్యూన్ అనిపిస్తుంది. మీరు చాలా సిన్సియర్‌గా ఈ వ్యక్తికైతే అంత వాల్యూ ఇచ్చారండి. సో, మీ లైఫ్‌లో అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళే వీళ్ళు. అందులో నో డౌట్ వీళ్ళే మీకోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. దానికి రీజన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. అంటే ఇక్కడొకటి కొంత సిట్యుయేషన్ మ్యూచువల్‌లా నాకనిపిస్తుంది. మీరు ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు అండ్ మాటలు కూడా బానే కలిసాయి. అంతా మంచిగానే ఉంది. ఇద్దరి మధ్యలో కూడా ఎక్కడా కూడా నాకైతే ఆ ఆడ్ వైబ్స్ రావట్లేదు. సో, మరి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ డిఫరెన్సెస్ వచ్చాయో, ఏమైందో అది మీకే తెలియాలి. బట్ కార్డ్స్ ప్రకారం చూస్తున్నట్టయితే ఈ వ్యక్తికి మీకు ఏంటంటే ఆ మాటలు కానీ, లేకపోతే ఇద్దరి మధ్యలో ఆ వైబ్స్ కానీ బాగా మ్యాచ్ అయినట్టు నాకనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఏంటంటే ఈరోజు ఈ వ్యక్తి పరంగా ఇలా స్పెషల్ కేర్ తీసుకుంటే రేపనే రోజు డెఫినిట్‌గా ఆ వ్యక్తి కూడా మీకు అంతే అటెన్షన్ ఇస్తారు. లేకపోతే ఇద్దరి మధ్యలోని ఆ అటాచ్‌మెంట్ అనేది పెరుగుతుంది. రిలేషన్‌షిప్ ఇంకా బెటర్‌గా ఎవాల్వ్ అవుతుంది అని మీరైతే అనుకోవడం నిజమండి. ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ అయితే మాత్రం చాలా బావుంది. నేను అందుకే చెప్పాను. మీరు చాలా వాల్యూ ఇచ్చిన వ్యక్తి వీళ్ళు. ఆర్ మీరు వీళ్ళ కోసం చాలా స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఏదైనా సరే ఈ వ్యక్తికి మీకు ఉన్న అటాచ్‌మెంట్ అయితే మాత్రం చాలా డీప్ అండి. కాకపోతే ఈ వ్యక్తులు ఏంటంటే విత్ టైమ్ ఎలా ఫీల్ అయ్యారు అంటే వాళ్ళ సైడ్ నుంచే ఎఫర్ట్స్ ఎక్కువున్నాయి. వాళ్ళే ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరేంటంటే అది అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో, దానివల్లే ఈ డిఫరెన్సెస్ లాగా కొంత మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. ఏదైనా సరే నేనిక్కడ ఒకటి చెప్పగలనండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు జెన్యూన్‌గానే దగ్గరయ్యారు. కాకపోతే డిఫరెన్సెస్ ఫీల్ అవ్వడం కూడా జెన్యూన్‌గానే జరిగింది. ఏదైనా సరే ఈ వ్యక్తులు ఇప్పుడు మీకోసం ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళు ఆ అటెన్షన్ మిస్ అవుతున్నారండి. మీరు వాళ్ళ మీద చూపించిన ఆ కేర్ కానీ, ఆ వాల్యూ కానీ, లేకపోతే అంటే వీళ్ళు అన్నప్పుడు మీరు బాగా స్పెషల్ కేర్ తీసుకున్నారండి. సో, దానివల్ల వాళ్ళకి ఎందుకో కానీ అది మిస్ అవుతున్న ఫీలింగొచ్చింది. వాళ్ళకి ఇదేంటంటే మైండ్‌లో థాట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ రియాలిటీలోనేంటంటే వీళ్ళు నిజంగానే మన మీద కేర్ చూపించినట్టు ఉన్నారు అని ఫీల్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే మీరు కొంతకాలం నుంచి ఈ వ్యక్తిని దూరం పెడుతున్నట్టున్నారు. ఆర్ ఎక్కువ మాట్లాడట్లేదు. లైక్ ఏంటంటే మీ బౌండరీస్ మీరు తెలుసుకొని వాళ్ళతో జాగ్రత్తగా ఉంటున్నారు అని చెప్పొచ్చండి. ఏదైనా సరే ఈ వ్యక్తులైతే ఆ డిఫరెన్స్‌ని ఫీల్ అవుతున్నారండి. సో, వాళ్ళేంటంటే పేషెన్స్‌తో వెయిట్ చేస్తున్నారు. మీరేమైనా మళ్ళీ ఆ ఓల్డ్ వైబ్స్ తీసుకొస్తారేమో, లేకపోతే మీరు వాళ్ళకి ఆ లవ్‌ని ఇస్తారేమో అని చెప్పి, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే లాయల్‌గా కూడా ఉన్నారండి. ఒకవేళ నేను చెప్పిన సిట్యుయేషన్స్ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే డెఫినిట్‌గా ఈ వ్యక్తులేంటంటే మీకోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ వ్యక్తులేంటంటే మీకోసమే ఆలోచిస్తున్నారు. థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నారు. అంటే ఇంతవరకు ఏంటంటే ఈ వ్యక్తి మీ పర్స్‌పెక్టివ్ నుంచి ఆలోచించలేదండి. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళు మీ పర్స్‌పెక్టివ్ నుంచి కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఎందుకు హర్ట్ అయ్యారు? లేకపోతే మీరెందుకు అంటే వీళ్ళతో డిస్టెంట్‌గా ఉంటున్నారు అనేది ఇప్పుడిప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పొచ్చు. సో, వాళ్ళేంటంటే ఏ రోజైనా సరే మళ్ళీ మీరు
అంటే వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళని దగ్గరికి తీసుకుంటారు. లేకపోతే వీళ్ళతో మంచిగా ఉంటారు అని చెప్పి మాత్రం వీళ్ళకి నమ్మకం అయితే ఉందండి. ఈ థింగ్స్ అనేవి ఎప్పుడవుతాయి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఏంటంటే ఈ వ్యక్తి వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. అసలు ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే ఒకటే రీజన్ అండి. వీళ్ళేంటంటే మీ నుంచి అటెన్షన్ కావాలి, మీ నుంచి కేర్ కావాలి అనుకుంటే వాళ్ళొచ్చి మాట్లాడాలి. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పాలి. బట్ వాళ్ళేమనుకుంటున్నారు అంటే మీరొచ్చి మాట్లాడాలి, మీరు వాళ్ళకి చెప్పాలి, మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో, ఇది అందుకే కొంత వాళ్ళు అనుకున్నట్టు అవ్వట్లేదండి. బట్ ఏ రోజైనా సరే థింగ్స్ బెటర్ అవుతాయి అనే హోప్ అయితే మాత్రం వాళ్ళకుందండి. వాళ్ళు ఇక్కడ ఒకటే అనుకుంటున్నారు. అదేంటంటే మీకు నిజంగా వాళ్ళంటే ఆ ఇంట్రెస్ట్ ఉండి, ఆ కేరింగ్ ఉంటే డెఫినిట్‌గా మీరు వాళ్ళని ఎలా అయినా అప్రోచ్ అవుతారు. మళ్ళీ అది ఎలా అయినా చూపిస్తారు. బట్ వీళ్ళు కానీ అప్రోచ్ అయ్యి అంటే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మీరేమైనా కంట్రోల్ చేయడానికి చూస్తారు అనే ఆ భయం వాళ్ళకుందండి. చేంజెస్ అయితే సీరియస్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ చేంజెస్ కూడా ఒక పాజిటివ్ చేంజెస్ లైక్ ఏంటంటే మీరు ఆ ఓల్డ్ వైబ్స్ తీసుకురావాలి. వీళ్ళని ఏంటంటే బాగా చూడాలి. లేకపోతే ఇంకా ఇద్దరి మధ్యలోని ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అవన్నీ సార్ట్ ఔట్ అయిపోయి ఇద్దరు కూడా అంటే కొంచెం దగ్గరవ్వాలి అనేదే వీళ్ళ ఫీలింగ్. బట్ అదేంటంటే ఎలా ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి చేంజెస్ కావాలండి. కాకపోతే ఈ చేంజెస్‌లోనేంటంటే వాళ్ళెప్పుడు సేఫ్ జోన్‌లోనే ఉండాలి. అది మీరు తీసుకురావాలి ఎలా అయినా సరే మీ సైడ్ నుంచి ఆ ఎఫర్ట్స్ ఉండాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. మేబీ అది సెల్ఫిష్‌గా థింక్ చేయడమే. కాకపోతే మీ గురించి థింక్ చేయడం అయితే మానేయట్లేదు. అండ్ చెప్పాను కదా! వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు చేస్తుందే రైట్ థింగ్. ఇలా ఒక రైట్ ట్రాక్‌లో వెళ్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి ఆర్ బెటర్ అవుతాయి అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. వాళ్ళు ట్రూ ఎమోషన్స్‌ని అయితే ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి అనుకోవట్లేదు. మేబీ దానికి రీజన్ కూడా నేను చెప్పాను కదా! సో, వీళ్ళేంటంటే అలా ఎక్స్‌ప్రెస్ చేయకుండా మీరు వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మాత్రం మీతో మంచిగా ఉండాలనేదే వాళ్ళ ఆలోచనండి. అదైతే మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ ఒకటండి మీరు ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వద్దండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరైతే ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అవ్వలేదు అండ్ ఈ వ్యక్తితో అసలే ట్రాప్ అవ్వలేదు. యాక్చువల్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళలా ఆలోచించడం అనేది తప్పే. మీకోసం అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడేంటంటే వ్యక్తులు పర్సనల్‌గా టాక్సిక్ కాదండి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా అనాలిసిస్ చేయండి ఇప్పుడు. మీరు వీళ్ళ కోసం ఏంటంటే ఆ స్టాండ్ తీసుకొని మీరే ఇనిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ వ్యక్తి మీకు ఇంపార్టెంటా కాదా అనేది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి వాళ్ళెలా అయితే వాళ్ళ కోసం ఆలోచించుకొని అంటే ఇది ఒక రైట్ ట్రాక్ అని ఫీల్ అవుతున్నారో మీరు కూడా మీకోసం ఆలోచించుకొని ఏది రైట్ ట్రాక్ అనిపిస్తే ఆ దారిలోనే ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా యూనివర్స్ సపోర్ట్ అయితే మీకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకోసం మీరు కేర్ తీసుకోవాలి. అండ్ ప్రెజెంట్ అయితే మాత్రం చిన్న చిన్న థింగ్స్‌లోనే హ్యాపీనెస్‌ని వెతుక్కోండి. అప్పుడే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవద్దు. అండ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మీరు కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే వ్యక్తుల నుంచి అయితే పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. కాకపోతే వీళ్ళు ఏదైతే కొంచెం చూడండి వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రాకుండా మీరు మాట్లాడితే బావుంటుంది. లేకపోతే మీ సైడ్ నుంచి ఆ అప్రోచ్ వస్తే బావుంటుంది అని అనుకుంటున్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలరా లేదా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఎలా అయితే ఆలోచనలు ఉన్నాయో మీ ఆలోచనలు మీకు కూడా అలానే ఉంటాయి. సో, బాగా థింక్ చేయండి. థింక్ చేసి ఇది ఏ వేలో బిగిన్ చేస్తే బావుంటుంది ఆర్ దీనికి ఎలాంటి ఫ్రెష్ స్టార్ట్ అవసరం ఉంది అనేది మీరు అనాలిసిస్ చేసుకొని అంటే ఒక స్టెప్ తీసుకుంటే బావుంటుంది. అది మీ ఇష్టం అండి. ఇంకా మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా పర్వాలేదు. బట్ మీకోసం మీరు ఫస్ట్ ఆలోచించుకోండి. మీకేది రైట్ అనిపిస్తే అది చేయండి. వాళ్ళకది రైట్ అనిపించింది. వాళ్ళందుకే అలా ఆలోచిస్తున్నారు. మీకు ఏం రైట్ అనిపిస్తే అదే చేస్తారంతే. ఇక్కడ ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదండి. అలా అని చెప్పి మీరు ట్రాప్ అయిపోలేదు కూడా. మీరైతే దానికోసం వర్రీ అవ్వద్దు. అంటే ఈ సిట్యుయేషన్‌లో ఇరుక్కున్నారేమో, ఇంక బయటకి రాలేరేమో, లేకపోతే ఈ వ్యక్తి వల్ల ఇబ్బంది పడతారేమో, ఇలాంటి ఆలోచనలే వద్దండి మీకైతే. పాజిటివ్‌గానే ఉండండి. పాజిటివ్‌గానే డెసిషన్స్ తీసుకోండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలానే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.